ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ నెల జూన్ 11వ తేదీ గురువారం రోజు పరమ ఏకాదశి వచ్చింది. మన హిందూ సంప్రదాయంలో పరమ ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో మాత్రమే ఈ ఏకాదశి వస్తుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున నియమ నిష్టలతో ఉపవాసముండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే సమస్త పాపాలు నశించి 100 యజ్ఞాలు చేసినంత పుణ్యం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. కాబట్టి జూన్ 11వ తేదీ విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఏకాదశి రోజున వెంకన్న స్వామిని పూజిస్తే శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమయ్యి మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి కోరిన కోరికలను తక్షణమే నెరవేరుస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామి వారిని పూలతో అలంకరించి పూజను ప్రారంభించాలి. విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి ఆకులు ఒకటి. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే ఆ వెంకన్న స్వామి ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు. అలాగే పూజ గదిలో కూడా కొన్ని తులసి ఆకులను పెట్టుకోండి. ఈ రోజున పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. ఇక పూజలో స్వామివారికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజు ఒక తమలపాకు పైన ఓం విష్ణవే నమః అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తులసమ్మను తప్పకుండా పూజించండి. ఈ పరమ ఏకాదశి రోజున తులసమ్మను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. అదే విధంగా ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవి రావి చెట్టు దగ్గరకు వస్తుందంట. అంతేకాకుండా ఈ రోజున ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో నివసిస్తారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. అలాగే ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అదే విధంగా ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. దీంతో మీ ఇంట్లోకి పుష్కలంగా ఐశ్వర్యం చేరుతుంది. ధనానికి లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. మన జ్యోతిష్య శాస్త్రంలో రాగి కలశానికి చాలా విశిష్టత ఉంటుంది. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి.
మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అదే విధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున నీటిలో 2 లవంగాలను వేసుకొని తలస్నానం చేయండి. భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి రోజు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి. మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. అంతటి మహిమ ఈ ఏకాదశికి ఉంటుంది. ఇక వివాహమైన ఆడవారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి. అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేయండి. ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు తినకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.